ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఒక పవిత్ర స్థలానికి వెళ్తారు. ఎంత జనసంద్రమున్నా, ఎన్ని గంటలు వేచి చూడాల్సి వచ్చినా ప్రతి భక్తుడు నోట ఒకటే మాట, గోవిందా గోవిందా అని ఆ కొండపైకి చేరుకొని స్వామి దర్శనం చేసుకోవాలని మాత్రమే అనుకుంటారు. ఆ స్వామిని దర్శించుకునే క్షణం రానే వస్తుంది. ఆ స్వామిని చూసిన క్షణంలో అలానే చూస్తూ నిలబడిపోవాలి అనిపిస్తుంది. ఆ పవిత్ర క్షేత్రమే తిరుమల క్షేత్రం. అక్కడ ముందుగా వచ్చిన దేవుడు ఎవరు? ఎందుకు ఇప్పటికీ ఒక ప్రత్యేక దర్శనం ముందుగా చేసుకుంటూ ఉంటాము? ఆ ప్రత్యేక దర్శనమే వరాహస్వామి దర్శనం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అంటూ ఉంటారు. దాని వెనుక ఒక దివ్యమైన కథ ఉంది. ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యాక్షుడు తన అహంకారంతో దేవతలను, లోకాలను జయించాలి అనుకున్నాడు. అతని శక్తి అంత పెరిగిపోయింది. చివరికి భూమాతనే సముద్రంలోకి తీసుకెళ్లి దాచేశాడు. లోకాలన్నీ చీకట్లోకి వెళ్ళిపోయాయి. దేవతలందరూ భయపడ్డారు. అప్పుడు మహావిష్ణువు ఒక మహా అవతారాన్ని ఎత్తుతారు. ఆ అవతారమే వరాహ అవతారం. ఎందుకు వరాహ రూపం అంటే, వరాహం భూమిని తవ్వి పైకి తీసే శక్తికి ప్రతీక. అందుకే విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చి సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం చేశాడు. చివరికి వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. భూమాతను తన దంతాలపై ఎత్తుకొని రక్షించాడు. యుద్ధం తర్వాత వరాహస్వామి భూమిపై ఒక పవిత్ర స్థలాన్ని ఎంచుకున్నాడు. అక్కడే నివసించడం ప్రారంభించాడు. ఆ పవిత్ర స్థలాన్ని ఆదివరాహస్వామి క్షేత్రంగా పిలువబడింది. తర్వాత కాలంలో కలియుగ ప్రత్యక్ష దైవం నివసించిన క్షేత్రాన్ని వెనక ఉన్న కథని పార్ట్ 2లో